హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోయిన మహిళలకు వెంటనే వితంతువు పెన్షన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కొత్తగా 5,402 మంది వితంతువులకు ఏపీ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసింది. కాగా గతంలో 6 నెలలకు ఒక్కసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసేవారు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాత పెన్షన్ మంజూరు విధానంలో మార్పులు చేసింది. అలాగే గడిచిన 3 నెలలుగా వివిధ కారణాలతో పెన్షన్ తీసుకొని 50,000 మందికి సైతం ఇవాళ పెన్షన్ పంపిణీ చేయనున్నారు. దీంతో ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారంతా ఈ రోజు 2-3 నెలల మొత్తం పెన్షన్ ఒకేసారి అందుకోనున్నారు. కాగా కొంతమంది లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పల్నాడు జిల్లాలో పెన్షన్ను అందించనున్నారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.